ఈరోజు చేపల కూర ఎలా రెడీ చేయాలో చూద్దాము. చేప ముక్కలు శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కోసుకొని ఇలా ఒక బౌల్లో ఉప్పు, కారం, చిటికెడు పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినంత వేసుకొని ఇలా కలుపుకోవాలి. అలాగే వీటిల్లోకి ఆనియన్స్ కొంచెం కాల్చుకుని, అలాగే జీలకర్ర కూడా ఇలా వేయించుకొని, అలాగే కొంచెం లైట్గా వాము కూడా యాడ్ చేసుకోవాలండి. అన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ని, జీలకర్రని, వాముని మిక్సీ పట్టుకొని మెత్తగా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీ బాగా వస్తుంది. కర్రీ కూడా నీసు వాసన రాకుండా సూపర్గా వాసన వస్తుంది. అలాగే మనం చింతపండు ముందుగానే సరిపడినంత నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొంచెం వేడిగా ఉండాలి. మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఈ ముక్కల్ని ఇలా కలుపుకొని ఈ ముక్కల్ని ఇలా ఒక్కొక్క ముక్కగా వేసుకోవాలి. దీనిలో కొంచెం చిటికెడు ఉప్పు కూడా యాడ్ దీనిలో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకుంటూ ముక్కల్ని వేసుకోవాలి. ముక్కల్ని వేసుకొని గంటతో కలపొద్దండి, చిదిరైపోతాయి. ఇలా అనుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10 నిమిషాలు కొంచెం నూనెలో మగ్గించుకోవాలండి. స్టవ్ తగ్గించుకొని ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాక చింతపండుని ఇలా రసం పిండుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సరిపడినంత పులుపు వేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని ముక్కలు కొంచెం మునిగేటట్టు, మీకు కావాల్సినంత సూప్ ఉండేటట్టు ఇలా పోసుకోవాలి. కొంచెం కలర్ కావాలంటే కొంచెం కారం కొంచెం లైట్గా వేసుకోండి. ఇలా కారం వేసుకొని
కొంచెం ఇలా తిప్పి ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కొంచెం పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే పల్లి పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే చిటికెడు మెంతి పిండి కూడా వేసుకోవాలండి, మరింత వేసుకోకూడదు, చేదు వస్తుంది. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలండి. ఇలా వేసుకొని మనం బౌల్ మూత పెట్టుకొని కొద్దిసేపు దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఫస్ట్ జొన్నలు తేండి చేపల కూరలో ఇలా ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా ఉడకబెట్టుకున్నాక ఇలా చేపల కూర ఉడికేటప్పుడు ఈ పులుసులో వీటిని వేసుకోవాలి. కలపకుండా వేసుకోవాలండి, అస్సలు తిప్పకూడదు. తిప్పితే అంతా చిదిరైపోతుంది. ఇలా వేసుకొని మూత పెట్టుకుంటే అదే ఉడుకుతుందండి.